భారత్లో ఏం జరిగినా అది తామే చేశామని పదే పదే చెప్పుకుంటూ మళ్లీ ఆభాస్ పాలయ్యారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. గతంలో భారత రక్షణ వ్యవస్థలోని కీలక సమాచారాన్ని హ్యాక్ చేశామని చెప్పుకున్న ఖవాజా ఆసిఫ్ ఈసారి ఐపీఎల్ మీద పడ్డారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ఎడిషన్ లో ఫ్లడ్ లైట్లను కూడా ఒకానొక సందర్భంలో హ్యాక్ చేశామని పాక్ పార్లమెంట్ సాక్షిగా డబ్బా కొట్టుకున్నారు. మే 8న పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో భాగంగా ఫ్లడ్ లైట్లను తమ దేశానికే చెందిన హ్యాకర్లు హ్యాక్ చేశారన్నారు. అసలు పాకిస్తాన్ లో ఇంత టెక్నాలజీ ఉందా అని భారతే ఆశ్చర్యపోతుందంటూ ఏదో చెప్పే యత్నం చేశాడు. దీనిపై నెటిజన్లు చలోక్తులు విసురుతున్నారు. हमारे जो साइबर वॉरियर्स ने वहां पे जो है स्टेडियम की लाइटें चली गई, आईपीएल बंद हो गया, पानी रिलीज हो गया डैम्स में, ग्रिड बंद हो गए। ये सारी बातें जो हैं, ये सारे हमले जो है, जो साइबर अटैक्स जो थी, ये हमारे बच्चों ने किए। सारे का सारा जो है इंडिजिनस जो है हमारी टेक्नोलॉजी हमारे बच्चों ने, हमारे जो साइबर वॉरियर्स ने वहां पे जो है स्टेडियम की लाइटें चली गई, आईपीएल बंद हो गया, पानी रिलीज हो गया डैम्स में, ग्रिड बंद हो गए। ये सारी बातें जो है భారత్లో ఏం జరిగినా అది తామే చేశామని పదే పదే చెప్పుకుంటూ మళ్లీ ఆభాస్ పాలయ్యారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. గతంలో భారత రక్షణ వ్యవస్థలోని కీలక సమాచారాన్ని హ్యాక్ చేశామని చెప్పుకున్న ఖవాజా ఆసిఫ్ ఈసారి ఐపీఎల్ మీద పడ్డారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ఎడిషన్ లో ఫ్లడ్ లైట్లను కూడా ఒకానొక సందర్భంలో హ్యాక్ చేశామని పాక్ పార్లమెంట్ లో సాక్షిగా డబ్బా కొట్టుకున్నారు. మే 8న పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో భాగంగా ఫ్లడ్ లైట్లను తమ దేశానికే చెందిన హ్యాకర్లు హ్యాక్ చేశారన్నారు. అసలు పాకిస్తాన్ లో ఇంత టెక్నాలజీ ఉందా అని భారతే ఆశ్చర్యపోతుందంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై నెటిజన్లు చలోక్తులు విసురుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఫేక్ వార్తలు, అబద్ధపు ప్రచారం చేయడంలో పాకిస్తాన్ ఎప్పుడు కూడా ముందుంటుంది. మరి ఇక భారత విషయంలో అయితే పాక్ నేతలు, పాక్ సైన్యం ఇలాంటివి మరిన్ని ఎక్కువగానే చేస్తుంటారు. అనుక్షణం ఫోర్స్ అవుతూనే ఉంటారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఆ పాకిస్తాన్ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ప్రసంగానికి సంబంధించి ఒక వీడియో క్లిప్ అయితే వైరల్ అవుతుంది. దీనిలో భారత్ లో జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ పై తమ సైబర్ టీం దాడి చేసిందని, అందుకే ఆ రోజు స్టేడియంలో ఫ్లడ్ లైట్లను హ్యాక్ చేసి ఆపేసినట్టుగా కూడా పేర్కొన్నారు. అంటే చాలా సిల్లీగా ఒక మంత్రి స్థానంలో ఉన్నట్టు, అది కూడా దేశ రక్షణ శాఖ మంత్రి స్థాయిలో ఉండి కూడా చాలా సిల్లీ అయితే విషయాలు అయితే ఆయన మాట్లాడడం జరిగింది. మరి క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో పాకిస్తాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరొకసారి ఆన్లైన్ ట్రోల్స్ కు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ అసెంబ్లీలో మాట్లాడిన ఖవాజా ఆసిఫ్ తమ దేశానికి చెందినటువంటి సైబర్ నిపుణులు, అంటే ఇప్పటికే అనాగరికులుగా ప్రపంచం గుర్తిస్తుంది. కేవలం ప్రపంచ దేశాల దగ్గర అప్పులు తీసుకొచ్చి ఉగ్రవాదానికి మాత్రమే ఎక్కువ కేటాయిస్తుంది. అలాంటిది సైబర్ నిపుణులు తమ దగ్గర ఉన్నట్టుగా చెప్పింది. ఓకే, ఇది పక్కన పెడితే తమ సైబర్ నిపుణులు భారత్ లోని ఒక క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా హ్యాక్ చేసి స్టేడియంలోని లైట్లను ఆపేసినట్టుగా పేర్కొన్నారు. అంటే మే 8వ తేదీన ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ లో, అది కూడా ఏదో వరల్డ్ కప్ కూడా కాదు, కేవలం భారత్ జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ కు ఈ సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. మరి పహల్గామ్ తర్వాత ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ భారత్ దాడులు, ఆ తర్వాత రోజు ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మరి ఇలాంటివి అంటే ఈ సైబర్ హ్యాకింగ్ అంత పూర్తిగా పాకిస్తాన్ స్వదేశీ టెక్నాలజీ అని భారత్ అధ్యయనం చేసుకోవడం లేదని ఖవాజా ఆసిఫ్ పేర్కొంటున్నారు. అంటే తాను ఏదో గొప్ప ఘనకార్యాలు చేసినట్టు, గొప్ప టెక్నాలజీ వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి స్టేడియంలో లైట్లను ఆపడం, ఐపీఎల్ నిలిచిపోయిందని చెప్పడం, ఇదంతా కూడా మరొకసారి ప్రపంచ అంటే సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక జోకర్ గా పాకిస్తాన్ నిలిచిపోయింది. పాకిస్తాన్ మంత్రి కూడా నిలిచిపోయింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. हमारे जो साइबर वॉरियर्स ने वहां पे जो है स्टेडियम की लाइटें चली गई, आईपीएल बंद हो गया,